మా ఛానల్ వీక్షిస్తున్న ప్రియులను ఉన్నారు. స్థిరహృదయంతో ప్రభువుని హత్తుకునుట అనే విషయాన్ని మనము ఆలోచన చేశాం. అయితే అపోస్తులు స్థిరహృదయంతో ప్రభువుని ఆనుకొని జీవించారు, హత్తుకొని జీవించారు, వారు సంతృప్తి కలిగి జీవించారని మనము గత వీడియోలో మనం ఆలోచన చేసాం. ఈరోజు స్థిరహృదయంతో ప్రభువుని హత్తుకున్న వారి లక్షణాలు ఎలాగుంటాయో కొన్ని లక్షణాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. స్థిరహృదయంతో ప్రభువుని హత్తుకొని జీవించిన వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అంటే, ఒకటి, ప్రభువుని ప్రేమిస్తారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నట్లయితే విషయాలు ఏ విధంగా అక్కడ తెలియజేయబడుతూ ఉంటాయి. స్థిరహృదయంతో ప్రభువుని హత్తుకున్న వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆ విషయాలు చదవడానికి మనం ప్రయత్నించేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకున్న ప్రయత్నం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగ్గా, అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రభు యేసు అడిగాడు పేతుర్ని. ఏమైనా అడిగాడంటే, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అప్పుడు ఆయన ఏమంటుంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు యేసు అడిగినప్పుడు పేతురు అంటాడు, నీవే ఎరుగుదువని అని మాట్లాడుతానంటే, యేసు ప్రభు ఎరిగే రీతిలో తన యొక్క ప్రేమని కనపరిచినట్లుగా మనము ఆలోచించేయచ్చు. యేసు ప్రభుతో కలిసి జీవిస్తున్నప్పుడు, యేసు ప్రభుతో కలిసి తను ప్రయాణం చేస్తున్నప్పుడు, యేసు ప్రభుతో కలిసి తను భోజనం చేస్తున్నప్పుడు, ఆ యొక్క పరిస్థితుల్లో కానీ తన యొక్క వ్యవహార శైలి ఎలాగుందంటే, తాను యేసు ప్రభుని అమితంగా ప్రేమించిన వ్యక్తిగా అపోజిట్ పేతురు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి పేతురు స్థిరహృదయంతో ప్రభుని హత్తుకున్నాడు కాబట్టి, స్థిరహృదయంతో ప్రభుని ఆనుకొని జీవించాడు కాబట్టి పేతురు యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాడని మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి మనం కూడా స్థిరహృదయంతో ప్రభుని హత్తుకుంటే మనం ఏం చేస్తామంటే ప్రభుని ప్రేమిస్తాం అనే సంగతి మనము ఆలోచన చేయొచ్చు. ఒకసారి కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14 నుంచి చదువుకున్నట్లయితే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడి అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, మీరు చేయని కార్యాలన్నీ ప్రేమతో చేయండి అనే విషయాలు మాట్లాడుతూ 22వ వచనంలో ఎలాగో మాట్లాడుతూ ఉంటాడు. ఎవడైనాను ప్రభుని ప్రేమికుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు అని మాట్లాడారు. కాబట్టి ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని హత్తుకొని జీవించాలి. ప్రభువుని ఆనుకొని జీవిస్తే వారు ప్రభువుని ఎల్లవేళలా ప్రేమిస్తారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. ప్రభువుని మాత్రమే ప్రేమిస్తారు. ఈ లోకంలో డబ్బు ఉన్నప్పటికీ డబ్బు మీద అటువంటి ప్రేమను కనపరచు. ఈ లోకంలో సంపదలు ఉన్నప్పటికీ సంపదల మీద ప్రేమ ఉంటుంది. వారి ప్రేమ దేని మీద ఉంటుందంటే ప్రభువు మీద మాత్రమే ఉంటుంది. రక్త సంబంధికులు ఉన్నప్పటికీ రక్త సంబంధికుల మీద ప్రేమ ఉంటుంది. వారి యొక్క ప్రేమ ప్రభువు మీదే ఎక్కువ ఉంటుందని మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి స్థిరహృదయంతో ఏ వ్యక్తి అయితే జీవితాన్ని కొనసాగిస్తారో వారు ప్రభువుని ప్రేమిస్తారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 2, స్థిరహృదయంతో ప్రభుని హత్తుకొని జీవించేవారు ప్రభువుకి భయపడతారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. 1, ప్రభుని ప్రేమిస్తారు. 2, ప్రభువుకి భయపడతావు అనే విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కావున మేము ప్రభు విషయమై భయమునెరిగి మనుషులను ప్రేమించున్నాం. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపడుచున్నామని నమ్ముచున్నాము. కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి అనేసి మాట్లాడేసాం. కాబట్టి ప్రభు విషయంలో భయం ఉండాలి. ప్రభు పని చేసేవాడికి భయం ఉండాలి,
ప్రభు పని చేయాలనుకునేవాడికి కూడా భయం ఉండాలి. కాబట్టి ప్రభు విషయమైన భయం అనేది అవసరమా అంటే అవసరం. అది ఎవరికి ఉంటుందంటే శివహృదయంతో ప్రభుని హత్తుకున్న వారికి ఉంటుంది ఆ విషయం. శివహృదయంతో ప్రభుని హత్తుకున్న వారికి ప్రభు యొక్క పని విషయంలో భయం ఉంటుంది, ప్రభు యొక్క కార్యాల విషయంలో భయం ఉంటుంది. క్రీస్తు ప్రభు సంఘంలో తను భయం కలిగి భక్తి కలిగి తను బ్రతుకుతూ ఉంటాడు. ఆవేశంతోనో లేకపోతే అనాలోచనతోనో ఆ యొక్క కార్యక్రమాలు చేయ. అపోస్తులు అంటా ఉన్నారు, ఏమంటారంటే ప్రభు విషయమైన భయం ఎరిగి వారు ఎరిగారు భయం. నేడు క్రీస్తు ప్రభు సంఘంలో మనుషులు ఎరిగే పరిస్థితులు లేదు. కాబట్టి ఆలోచన చేయాలి. ప్రభు విషయమైనటువంటి భయం అనేది మనుషులకి అవసరం. క్రీస్తు ప్రభు సంఘాల్లో ఈ భయం లేకపోతే మనుషులు చెడిపోతారు. కాబట్టి శివహృదయంతో ప్రభుని హత్తుకున్న వారు ప్రభుకి భయపడతారు అనే విషయం మనము ఆలోచన చేయొచ్చు. 3, ప్రభుకి జీవితాన్ని అప్పగించుకుంటారు. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో విషయాలు ఈ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకునిరి, ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మాసిదోనియా ఉన్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఏం తెలియజేస్తా ఉన్నారంటే మొదట ప్రభువునకు తమ్మును తామే అప్పగించుకునిరి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు ఏం చేయాలంటే తమ్మును తాము ప్రభుకి అప్పగించుకోవాలి. అపోస్తులు ఎలాగైతే అప్పగించుకున్నారో, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగైతే అప్పగించుకున్నారో, అలాగే ఏం చేయాలంటే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ప్రతి వ్యక్తి తన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తమ యొక్క జీవితాలని అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అభివృద్ధి విషయంలో, ఆత్మ సంబంధమైన జ్ఞానం విషయంలో, క్రీస్తు విషయంలో ఎదుగు నిమిత్తము అనేకమైనటువంటి కార్యాల విషయంలో వారు అభివృద్ధి చెందినట్లు వారు ఏం చేయాలంటే తమ యొక్క జీవితాన్ని అప్పగించుకోవాలి, తమను తాము అప్పగించుకోవాలి. అది ఎవరు చేస్తారంటే స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వారు చేస్తారు. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వారు ప్రభువుని ప్రేమిస్తారు. 2, ప్రభువుకి భయపడతారు. 3, ప్రభువుకి తమ యొక్క జీవితాన్ని అప్పగించుకుంటారు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వారు వారి యొక్క చర్యలు ఎలా ఉంటాయంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో ఎలాగ మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీలు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో విషయాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడేం తెలియజేస్తుందంటే శివహృదయంతో ప్రభుని హత్తుకున్న వారు వారి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే కట్టుటకి వారి యొక్క అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము క్షేమంగా అభివృద్ధి చెందడానికి, క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సంఘము చక్కగా కట్టబడటానికి వారు ఏం చేస్తారంటే ఆ యొక్క అధికారాన్ని వినియోగిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. క్రీస్తు ప్రభు సంఘంలో ఏ బాధ్యత అయితే నిర్వర్తిస్తా ఉన్నాం, ఉపదేశుడికి కావచ్చు, సువార్థికుడికి కావచ్చు, లేకపోతే పరిచారకుడికి కావచ్చు, లేకపోతే సంఘ పెద్దకు కావచ్చు, వీరి యొక్క ఆలోచనలు ఏమై ఉండాలంటే సంఘాన్ని కట్టుటకే వారి యొక్క జీవితాన్ని ఆ యొక్క క్షేమాన్ని కోరి వారు పనిచేయాలి. ఆ క్షేమాన్ని కాంక్షించి వారు పనిచేయాలి. పడదోయడానికి ఏ వ్యక్తి పనిచేయకూడదు. అపోస్తులు అంటున్నారు, పడదోయటకు కాక కట్టుటకే మిమ్మల్ని మేము మా యొక్క అధికారాన్ని మేము ఉపయోగిస్తున్నాము, మా యొక్క అధికారాన్ని మేము వినియోగిస్తున్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంఘము కట్టబడటానికి మనుషులు ఏం చేయాలంటే పనిచేయాలి. విచిత్రమైన పరిస్థితుల్లో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘాలని మనుషుల్ని చీల్చి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క 2 ముక్కలుగా సంఘాలను చేస్తూ ఉన్నారు.
క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న సభ్యులు సైతం చీల్చి మరొక చోట మరొక గుంపుగా కూడి ఏం చేస్తున్నారంటే వారు సంఘానికి నష్టకరంగా జీవితాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘాన్ని కట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేయాలి. సంఘాన్ని క్షేమంగా నడిపించడానికి ఒక వ్యక్తి తాను ప్రయత్నం చేయాలి తప్ప సంఘానికి ఆటంకంగా, సంఘానికి నష్టం కలిగే రీతిలో ఏ వ్యక్తి వ్యవహరించకూడదు. వారికి ఉన్నటువంటి అధికారాన్ని దాని కొరకు వినియోగించకూడదు అనే విషయాన్ని మనము ఆలోచించాలి. కట్టుడికే వారు ఉపయోగించారు. తర్వాత స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వారు ఎలా ఉంటారంటే ప్రభువు క్షమించినట్లు ఇతరులు క్షమిస్తారు. కొలసీలు రాసిన పత్రిక 3:13 తెలియజేశారు. ఎవడైనా తన హాని చేసిందని ఒకడు అనుకుని ఎలా ఒకరినొకరు సహించు, ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగిన మీరును క్షమించుడి. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వారు ఏం చేస్తారంటే ఒకరికి ఒకరు క్షమించుకుంటారు. ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో అలాగే తన తోటి సహోదరు తన పట్ల ఏదైనా అపకారం చేసినప్పుడు, ఏదైనా హాని చేసినప్పుడు తను ఏం చేయాలంటే తన తోటి సహోదరుని క్షమించాలి అనే విషయం మాట్లాడారు. అది ఎవరు సాధ్యం అంటే స్థిర హృదయంతో ప్రభుని హత్తుకున్న వారికి సాధ్యం. స్థిర హృదయంతో ప్రభుని హత్తుకున్న వారు వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే హింసల నుండి తప్పింపబడతావు. తిమోతి రాసిన 2వ పత్రిక చివరిగా ఈ సంగతి మనం ఆలోచన చేసి ముగించుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3:11 అంత్యోక్య, ఈకోనియ, లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడే నన్ను వెంబడింటివి. అటు హింసల నుండి నేను సహించి తిని కానీ వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించును అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు హింసలు ఎదురైనప్పుడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువు నిన్ను తప్పిస్తాడు అనే ఒక గొప్ప భరోసా ప్రభు యేసు నుంచి మనకి ఉంది. కాబట్టి స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకొని జీవించు, శోధనల నుంచి తప్పించబడతావు. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకొని జీవించు, ఇతరులను నువ్వు క్షమిస్తావు. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకొని జీవించు, నీ యొక్క అధికారాన్ని, నీ యొక్క బాధ్యతని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘాన్ని క్షేమంగా కట్టబడటానికి వినియోగిస్తావు. స్థిర హృదయంతో ప్రభుని హత్తుకొని జీవించు, ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని ప్రభు కొరకు అప్పగించుకుంటావు. స్థిర హృదయంతో ప్రభుని హత్తుకొని జీవించు, అప్పుడు నువ్వు ప్రభుకి ఎల్లవేళలా భయపడుతూ నీ యొక్క జీవితాన్ని చెప్తావు. స్థిర హృదయంతో ప్రభుని హత్తుకొని జీవించినట్లయితే నువ్వు ఎల్లప్పుడూ ప్రభుని ప్రేమిస్తావు అనే విషయాన్ని మనము ఆలోచించవచ్చు. కాబట్టి స్థిర హృదయంతో ప్రభుని హత్తుకొని జీవించడం వలన ప్రభు విషయంలో మనము ఎలా ఉండటానికి అవకాశం మనకు తిరిగి మీరందరూ ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభు పట్ల అటువంటి వైఖరిని కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ శ్రద్ధగా మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.